అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే బ్రెడ్ పిజ్జా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ మీకు కావలసినన్ని ఇక్కడ నేను 2 తీసుకున్నాను. వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1, చిన్నగా కట్ చేసుకున్న టమాటా 1, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 10, ఆరిగానో 1 టీ స్పూన్, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. వెన్న 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, మోజరెల్లా చీజ్ లేదా ఏదైనా చీజ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పిజ్జా సాస్ 2 టేబుల్ స్పూన్లు. ఎలా తయారు చేయాలో నా ముందు వీడియోలో చూడగలరు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. లోతుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. అలాగే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. వీటి కోసం మనం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేయాలి. మీకు కావాలనుకుంటే కలర్ఫుల్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఆరిగానో అని డ్రై హర్బ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. వాటిని 1 టీ స్పూన్ వేయండి. ఇక్కడ నాకు స్పైసీ ఇష్టం కాబట్టి నేను మరి కాస్త ఎక్కువ ఆరిగానో వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి బాగా కలపాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి. మరొకసారి బాగా కలపాలి. ఇవి పక్కన పెట్టి ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి. అందులో బ్రెడ్ స్లైసెస్ పెట్టండి. నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను, అంటే గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్ ఇది. వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ లేదా వెన్నని 2 వైపులా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్కి 2 వైపులా కొంచెం కొంచెంగా వెన్నని స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా 2 వైపులా స్ప్రెడ్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టండి. బటర్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేయాలి. పిజ్జా సాస్ ఎలా తయారు చేయాలో నా ముందు వీడియోలో చూడగలరు. ఈ పిజ్జా సాస్ వల్ల మరింత రుచి వస్తుంది ఈ రెసిపీకి. లేదా బజార్లో కూడా పిజ్జా సాస్ దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. మీ స్పైసీనెస్ని బట్టి తగినంత పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కల్ని బ్రెడ్ మీద వేసుకోవాలి. కలర్ఫుల్ క్యాప్సికమ్ రెడ్ ఎల్లో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు రెడ్ ఎల్లో అందుబాటులో లేవు కాబట్టి ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్, టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు మాత్రమే వేసాను. ఇవన్నీ బ్రెడ్కి సరిపడినన్ని వేసుకోండి. వాటి మీద చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి. ఎండుమిరపకాయల్ని చిన్నగా క్రష్ చేసుకుంటే వచ్చిన చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా పైన చల్లుకోండి. ఇప్పుడు దానిపైన మోజరెల్లా చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చీజ్ని గ్రేటర్తో గ్రేట్ చేసి తగినంత వేసుకోండి.
లేదంటే చీజ్ని క్యూబ్స్ లాగా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తగినంత వేసుకోండి. క్యూబ్స్ లాగా ఉన్నవి కూడా వేస్తున్నాను నేను. చీజ్ ఎక్కువ ఉంటే నాకు ఇష్టం, అందుకని చీజ్ని కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉన్న చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రెడ్ మీద వేసుకోవచ్చు. ఆ పైన కొద్దిగా ఆరిగానో స్ప్రే చేయొచ్చు. ఆరిగానో వేయడం వల్ల మరింత రుచిగా మరింత స్పైసీగా ఉంటుంది. ముందుగా మైక్రోవేవ్ ఓవెన్ని 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి. కన్వెన్షన్ మోడ్లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర పెట్టి 2 సార్లు బటన్ ప్రెస్ చేస్తే ప్రీహీట్ అయిపోతుంది. ప్రీహీట్ అయిన తర్వాత ఓవెన్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్న ట్రేని పెట్టుకోవాలి. అంటే బ్రెడ్ పిజ్జా తయారీ కోసం ఈ విధంగా మనం పెట్టి క్లోజ్ చేసి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ ట్రే పెట్టిన తర్వాత ఓవెన్ని క్లోజ్ చేసి 15 నుండి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ముందు ఒకసారి చెక్ చేసుకోండి. బ్రెడ్ ఎప్పుడైతే అడుగున బ్రౌన్ కలర్లోకి మారుతుందో అప్పుడు రెడీ అయిపోయినట్టు అర్థం. కావాలనుకుంటే మరి కాసేపు పెట్టుకోవచ్చు. తర్వాత అవన్నీ ఆఫ్ చేసి అది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. ఈ బేకింగ్ ట్రేని బయట పెట్టి కాసేపు చల్లారనివ్వండి. చీజ్ అంతా మెల్ట్ అయ్యి స్ప్రెడ్ అయి ఉంటుంది. చల్లారిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోండి. పైన టొమాటో కెచప్ని వేసుకోండి. మీకు నచ్చినట్టుగా డిజైన్ వేసి పెట్టుకొని తినొచ్చు. అచ్చంగా పిజ్జా తిన్నట్టుగానే అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ సాస్తో ఆల్రెడీ మా బాబు ఆడుతున్నాడు. సో వీడు ఆడేలోపే నేను తొందరగా తినేసేయాలి. ఎంతో రుచికరంగా ఉండే బ్రెడ్ పిజ్జా చాలా ఈజీగా తయారైపోయింది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు. ఈ డ్రై హర్బ్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఎంత రుచికరమైన బ్రెడ్ పిజ్జా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.